హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్చ్ 19, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 సంవత్సరానికి గాను ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ రంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతితో పోలుస్తారు? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2026 సంవత్సరానికి గాను, ఈ సంవత్సరానికి గాను ప్రపంచ ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీతగా చిలీ దేశానికి చెందిన స్మిల్జాన్ రాడిచ్ క్లార్క్. సో పేరు గుర్తుంచుకోండి, స్మిల్జాన్ రాడిచ్ క్లార్క్. తను వార్తల్లో ఉన్నారు. ఎందుకు వార్తల్లో ఉన్నారని చెప్పాను? ప్రపంచ ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీతగా. మరి ఈ స్మిల్జాన్ రాడిచ్ క్లార్క్ ఏ దేశస్థుడు అంటే చిలీ. గుర్తుపెట్టుకోండి, సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశం చిలీ. ఇక్కడ ఏమంటున్నాను, ప్రపంచంలో చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉంటాయి. రంగాల వారీగా తీసుకుంటే అసలు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారంగా మనం నోబెల్ పురస్కారాన్ని చూస్తాము. కానీ నోబెల్ పురస్కారాన్ని ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఎన్ని ఫీల్డ్లో ఇస్తారు? 6: మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. ఈ 6 రంగాల్లో మాత్రమే నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మరి ఈ 6 రంగాల్లో కాకుండా వివిధ రంగాలు ఉంటాయి. ఉదాహరణకి గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంగా ఏ పురస్కారాన్ని మనం చూస్తామంటే అబెల్ పురస్కారము. జియో సైన్సెస్లో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారంతో ఏ పురస్కారాన్ని పోలుస్తామంటే క్రాఫోర్డ్ ప్రైజ్. అలా ఆర్కిటెక్చర్ రంగం, నిర్మాణ రంగంలో ఆర్కిటెక్ట్లకు ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ప్రిట్జ్కర్ పురస్కారము. గుర్తుంచుకోండి, ఓకేనా? మరి ఈ సంవత్సరానికి గాను పురస్కార గ్రహీతగా చిలీ దేశానికి చెందిన స్మిల్జాన్ రాడిచ్ క్లార్క్ గారు ఉన్నారు. మరి ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది? ఇది ఇంపార్టెంట్. ఏ సంస్థ అంటే అమెరికా దేశంలోని చికాగో కేంద్రంగా పనిచేస్తున్న హయట్ ఫౌండేషన్ వారు. హయట్ ఫౌండేషన్ వారు ప్రకటిస్తారు. హయట్ ఫౌండేషన్ పేరు గుర్తుంచుకోండి. మరి ఈ పురస్కార గ్రహీతకి ఇచ్చే ప్రైజ్ మనీ ఉంటుందా? ఇవి కూడా చూడాలి కదా. సో ప్రైజ్ మనీ వచ్చేసి $1,00,000 ఎనఫ్. సో ఈ విధంగా చూడాలి. ఏదైనా ఒక పురస్కారం గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఇలాంటి బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్మిల్జాన్ రాడిచ్ క్లార్క్ 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీతగా న్యూస్లో ఉన్నారు. ఏ దేశస్తుడు అని చెప్పాను? చిలీ దేశస్తుడు. మరి ఇంకొక పాయింట్ కూడా అడుగుతారు, మరి ఈ ప్రిట్జ్కర్ పురస్కారాన్ని గెలుపొందిన భారతీయుడి పేరు చెప్పండి అంటే 2018 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీతగా బాలకృష్ణ దోషి గారు ఉన్నారు. 2018 సంవత్సరంలో. గుర్తుపెట్టుకోండి. చిలీ దేశానికి చెందిన ఆర్కిటెక్ట్, సో ప్రముఖ ఆర్కిటెక్ట్ స్మిల్జాన్ రాడిచ్ క్లార్క్కి ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతి రావడం జరిగింది. ఈ బహుమతిని సాధారణంగా ఆర్కిటెక్చర్ రంగంలోని నోబెల్ బహుమతితో పోలుస్తారు. ఓకేనా? సో రాడిచ్ రూపొందించిన అనేక సృజనాత్మక మరియు ప్రయోగాత్మక నిర్మాణాలు ఆయనకు కళాత్మక మరియు మేధో వర్గాల్లో మంచి పేరు తెచ్చినాయి. ఏం లేదు, ఆర్కిటెక్ట్ అంటే నిర్మాణ రంగానికి సంబంధించి. 2014 సంవత్సరంలో ఈ క్లార్క్ గారు ఏం చేశారంటే లండన్లో నిర్మించిన సెర్పెంటైన్ పెవిలియన్ రూపకల్పన అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఓకేనా? అలా ఆదరణ అనేది పెరిగింది. ఇక ఏదైనా ఒక ప్రతిష్టాత్మక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు మరి ఆ పురస్కారాన్ని పొందిన భారతీయులు ఉన్నారా? అటువంటి పాయింట్ కూడా మనం చూడాలి. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ని పొందిన మొదటి భారతీయ వాస్తుశిల్పి లేదా ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి గారు. ఏ సంవత్సరం? 2018కి గాను. రైట్. సో ప్రిట్జ్కర్ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1979
ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటాము. సో ఈ ప్రిట్జ్కర్ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ ఏమన్నాను, హయట్ ఫౌండేషన్. సో స్థాపకులు వచ్చేసి జేఏ ప్రిట్జ్కర్ మరియు సిండి ప్రిట్జ్కర్. ప్రదానం చేసే సంస్థ హయట్ ఫౌండేషన్. లక్ష్యం మానవ సమాజానికి సేవ చేసి అత్యుత్తమ నిర్మాణ కృషి చేసిన ఆర్కిటెక్ట్లను గౌరవించడమే ఉద్దేశము. సో ప్రైజ్ మనీ, పురస్కార గ్రహీత ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అంటే $1,00,000 మరియు ఒక బ్రాంజ్ మెడల్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఈ ప్రిట్జ్కర్ పురస్కార చరిత్రలోనే మొట్టమొదటి పురస్కారాన్ని పొందిన వారెవరంటే ఫిలిప్ జాన్సన్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈ హయట్ ఫౌండేషన్ ఎక్కడ, అమెరికా కేంద్రంగా చికాగో వేదికగా పనిచేస్తున్న ఒక సంస్థ. ఇక క్లార్క్ గారు, స్మిల్జాన్ రాడి క్లార్క్ గారు ఈ సంవత్సరం పురస్కార గ్రహీత అన్నాను కదా, అతను ఏ దేశస్తుడు అన్నాను, చిలీ. సో చిలీ దేశం ఎక్కడ ఉంటుంది, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. చిలీ దేశ రాజధాని వచ్చేసేసి శాంటియాగో, కరెన్సీ వచ్చేసి చిలియన్ పెసో. రీసెంట్గా మార్చి నెలలో చిలీ దేశానికి కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేశారు, జోస్ ఆంటోనియో క్యాస్ట్ గారు. జోస్ ఆంటోనియో క్యాస్ట్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ చిలీ, ఆ పార్టీకి చెందిన నేత. సో అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా ఏదైనా ఒక టాపిక్ని పోటీ పరీక్షల కోణంలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూస్తే సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మార్చ్ 19th, 2026 అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు న్యూస్ పేపర్స్లో ఒక టాపిక్ని ఐడెంటిఫై చేసి ఉంటారు, గుర్తించి ఉంటారు. అదేంటంటే ఒక ఐలాండ్. ఇటీవల కాలంలో ప్లేసెస్ ఇన్ న్యూస్ సెగ్మెంట్లో భాగంగా మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేశాము. ఉదాహరణకు చెప్పాలంటే ఈ లాస్ట్ 1 monthలోనే మనం రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచిన హార్ముజ్ జలసంధి గురించి చూసాము. హార్ముజ్ జలసంధి ఏంటంటే పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమెన్తో, పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీతో లేదా పర్షియన్ గల్ఫ్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఒక నారో స్ట్రేట్ హార్ముజ్ జలసంధి గురించి చూసాము. లాస్ట్ 2 days బ్యాక్ బాబెల్ మాండబ్ జలసంధి గురించి చూసాము. బాబెల్ మాండబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్తో కనెక్ట్ చేసే ఒక నారో స్ట్రేట్. సో ఇటువంటి చూడండి, ఎర్ర సముద్రం గురించి డిస్కస్ చేసాం. ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య 6, 8 దానికి క్లారిటీ ఇచ్చాను. పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య చెప్పాను, ఆ దేశాలు ఏంటో చెప్పాను. నల్ల సముద్రం గురించి చూసాము. ఇవన్నీ ఇంపార్టెంట్. అంతెందుకు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఒక ఐలాండ్ గురించి ఇప్పటికే మనం డిస్కస్ చేసాము 2 to 3 times. జస్ట్ మార్చ్ మంత్లోనే డిస్కస్ చేసాం కర్గ్ ఐలాండ్ గురించి. సో కర్గ్ ఐలాండ్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఎక్కడ ఉంది అంటారు, ఏ దేశానికి ఇది చాలా ఇంపార్టెన్స్ అంటే ఇరాన్. ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అమెరికా ఈ కర్గ్ ఐలాండ్ పైన దాడులు చేసింది, మరొకసారి హెచ్చరిక కూడా చేసింది. అలా సరదాగా మళ్ళీ కర్గ్ ఐలాండ్ పైన దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వార్తలు నిలవడానికి కారణము కర్గ్ ఐలాండ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇంకొక ఐలాండ్ న్యూస్లో ఉంది, ఒక ద్వీపం. ఆ ద్వీపం పేరు ఏంటంటే క్వెష్మ. సో పేరు గుర్తుంచుకోండి, క్వెష్మ లేదా క్వెష్ అన్న ఒకటే, క్వెష్ అన్న క్వెష్మ అన్న ఒకటే. సో క్వెష్మ ఐలాండ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎక్కడ ఉంది, లొకేషన్ ఇంపార్టెంట్. ఇటువంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్వెష్మ లేదా క్వెష్ ఐలాండ్. ఐలాండ్ అంటే ఏంటి, చుట్టూ కూడా వాటర్ బాడీ. ఈ క్వెష్ ఐలాండ్ ఎక్కడ ఉంది మీకు చూడండి. ఈ ప్రాంతం చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది, హార్ముజ్ స్ట్రేట్, హార్ముజ్ జలసంధి ప్రాంతంలోని ఒక ఇరాన్ దేశానికి ఇంపార్టెన్స్ ఉన్న ఐలాండ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇరాన్ దేశానికి సంబంధించిన డీశాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. డీశాలినేషన్ ప్లాంట్ అంటే ఏంటి, సముద్రపు నీటిని, ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ డీశాలినేషన్. అటువంటి ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. దానిపైన రీసెంట్గా అమెరికా దాడులు చేసింది, అలా న్యూస్లోకి వచ్చింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో క్వెష్మ ఈ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉంటుంది. ఇక అంతకుముందేమో మనం ఈ ప్రాంతంలో కర్గ్ ఐలాండ్ గురించి చూసాము. కర్గ్ ఐలాండ్ అనేది ఇరాన్ ప్రధాన భూభాగానికి జస్ట్ 25 kilometers దూరంలో ఉంటుంది. 20 square kilometers ఏరియాలో ఉన్న ఐలాండ్ కర్గ్ ఐలాండ్. ఇరాన్ నుండి చమురు ఎగుమతుల్లో దాదాపు 90% అక్కడ నుండే జరుగుతుంది.
అటువంటివి. సో ఇరాన్కి ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతాలన్నిటిపైన కూడా అమెరికా, ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. అలా చాలా ప్రాంతాల గురించి మనం చూస్తాము. ఈరోజు క్వెష్మ్ గురించి అప్డేట్ చేసుకోండి. ఇక పర్షియన్ గల్ఫ్ తరచూ వార్తల్లోకి వస్తుంది కదా. 8 దేశాలు పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని అంటే 8. ఆ 8 దేశాలు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇటీవల కాలంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా తరచు న్యూస్లోకి వస్తుంది. 1981లో స్టార్ట్ అయింది స్థాపన అని. అందులో 6 దేశాలు ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, ఒకసారి రివిజన్ చేసుకోండి. సో కేష్మ్ లేదా కేష్ ఐలాండ్ పర్షియన్ గల్ఫ్లో హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మక ద్వీపం ఇది. అమెరికా ఈ ద్వీపంలోని ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్పై దాడి చేసింది. ఆ ప్లాంట్ సుమారు 30 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసేది. ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి సరఫరా చేసేది దాదాపు 30 విలేజెస్కి. ఇప్పుడు ఆ ప్లాంట్స్నే ధ్వంసం చేసేసింది అమెరికా. ఈ దాడి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచిందంట. ప్రస్తుతం ప్రపంచంలో అశాంతికి అడ్డ వెస్టర్న్ ఏషియా హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 5వ వంతు రవాణా జరుగుతుందంట, ఓకేనా. వ్యూహాత్మక ప్రాధాన్యం ఏంటంటే పర్షియన్ గల్ఫ్లో అతిపెద్ద ద్వీపము ఈ కేష్మ్. పర్షియన్ గల్ఫ్లోనే అతిపెద్ద ఐలాండ్ అంట. జనాభా అక్కడ సుమారు ఆ ఐలాండ్ ప్రాంతంలో 1.5 లక్షల మంది ఉన్నారట. అంటే 150,000 మంది ప్రజలు అక్కడ జీవిస్తున్నారంట. యుద్ధానికి ముందు స్వేచ్ఛా వాణిజ్య కేంద్రం మరియు పర్యాటక కేంద్రం కూడా గుర్తింపు. కొన్ని ఐలాండ్స్ ఏంటంటే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్గా కూడా ఫేమస్ అవుతాయి. ఇది అలాంటిదే. స్థానం కారణంగా గల్ఫ్లోకి రాకపోకలు సాగించే నౌకలను పర్యవేక్షించగలుగుతుంది, ఓకేనా. ఎనఫ్ అడగవచ్చు. ఇక ఏదైనా ఒక దేశం గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్ చూడాలి. దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ అధ్యక్షులు ఎవరు, సుప్రీం లీడర్ లేదా ప్రధానమంత్రి ఎవరు అండ్ అట్సెట్రా. ఇరాన్ దేశ రాజధాని వచ్చేసేసి టెహ్రాన్. వారు కొత్త రాజధానిని నిర్మించుకుంటున్నామని చెప్పేసి గతంలో కొన్నేళ్ల కిందటి నుండి ప్రకటిస్తున్నారు, మ్యాక్రాన్కి తరలిస్తున్నామని. ఆలోపే ఈ యుద్ధం ఇదంతా జరుగుతుంది, ఓకేనా. ఇరాన్ దేశానికి సంబంధించి కరెన్సీ ఇరానియన్ రియాల్. అక్కడ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, ప్రెసిడెంట్. అండ్ సుప్రీం లీడర్ రీసెంట్గా అలీ ఖమేనీ చనిపోయారు కదా ఈ దాడుల్లో మొదటి రోజే. సో ప్రస్తుతం ఎవరున్నారంటే మొజ్తబా ఖమేనీ. ఇక ఇరాన్ని హిస్టారికల్ ఇంపార్టెన్స్తో కూడా మీరు లింక్ చేయాలనుకుంటే చరిత్రలో కూడా చూస్తారు మీరు. అంతకంటే ఇంపార్టెంట్ కూడా జాగ్రఫీలో 1971 ఫిబ్రవరి 2 రామ్సర్ కన్వెన్షన్ అని చెప్పేసి మనం నేర్చుకుంటాం కదా. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరీక్షణ కోసం రామ్సర్ కన్వెన్షన్. ఆ రామ్సర్ అనే పదము, ఆ వర్డ్ ఒక ప్రాంతం పేరు. రామ్సర్ అనే ప్రాంతం ఏ దేశంలో ఉందంటే ఇరాన్ దేశంలో. ఇవన్నీ కూడా లింక్ అవ్వాలి, ఓకేనా. రైట్. సో హార్ముజ్ జలసంధి ఏ ప్రాంతాలను కలుపుతుంది, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ ఉంది ఇప్పటికే. ఇక ప్రస్తుతం జరుగుతుంది అసిమెట్రిక్ వార్ఫేర్. అసిమెట్రిక్ వార్ మనం యుద్ధాల్లో కూడా రకాలను చూస్తాము. అసిమెట్రిక్ వార్ అంటే ఏంటంటే బలహీన దేశం తక్కువ ఖర్చు అసాంప్రదాయ పద్ధతులతో శక్తివంతమైన దేశాన్ని ఎదుర్కొనే ఒక అంశంగా చెప్పొచ్చు. ప్రస్తుతం చూడండి, ఇరాన్ అమెరికాతో పోలిస్తే చాలా వరకు కూడా బలహీనమైనది, కానీ అయినా పోరాడుతోంది. సో అసిమెట్రిక్ వార్ఫేర్ అంటాము. ఇక నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. అలాంటి ఒక సూపర్లేటివ్ టాపిక్ ప్రస్తుతం మీరు చూడండి, న్యూస్ పేపర్స్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి వైరల్ అవుతున్న ఒక టాపిక్. కొన్ని వీడియోస్ చూస్తుంటారు మీరు. ఎల్పిజి సిలిండర్ల కొరత అని చెప్పేసేసి, గ్యాస్ సిలిండర్ల కొరత అని చెప్పేసేసి. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ కంటెక్స్ట్లో హర్యానా రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎం అనేది స్టార్ట్ అయింది. కామన్గా ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఏటీఎం అనగానే మనకు డబ్బులు గుర్తొస్తాయి. మనం ఏటీఎం కార్డుని ఇన్సర్ట్ చేసేసేసి అందులో మనకు కావాల్సిన డబ్బుని విత్డ్రా చేస్తాము. సో సేమ్ అదే ప్రాసెస్, కానీ ఇక్కడ డబ్బులు రావు, ఎల్పిజి సిలిండర్ వస్తుంది. ఫైబర్ ఎల్పిజి సిలిండర్. కామన్గా ఎల్పిజి సిలిండర్ ఏదైతే ఉంటుందో మనం బుక్ చేస్తే రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. రీసెంట్గా
గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ సమయాన్ని కూడా పెంచింది. ప్రస్తుతం కొరత అనేది ఉంది వాస్తవమే. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఏటీఎం ద్వారా ఏంటంటే నిమిషాల్లోనే సిలిండర్ని పొందవచ్చు. అలా హర్యానాలో భారతదేశంలో మొట్టమొదటిసారి లేదా తొలి ఎల్పిజి ఏటీఎం ప్రారంభమైంది. ఏ సంస్థ ప్రారంభించింది అంటారు? ఏ సంస్థ? అండ్ ఇది పైలట్ ప్రాజెక్ట్. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మొత్తం ఇప్పుడు హర్యానాలో ప్రారంభమైంది కదా, హర్యానా రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభించారు. ఒక ప్రాంతాన్ని చూస్ చేస్తారు, సెలెక్ట్ చేస్తారు, ఆ ప్రాంతంలో దీన్ని అమలులోకి తీసుకొస్తారు ఈ ప్రోగ్రామ్ని. అక్కడ సక్సెస్ అయిందనుకోండి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా విస్తరిస్తారు, లేదా దేశం మొత్తం కూడా విస్తరిస్తారు. ఒకవేళ ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ ఏదైనా సమస్యలు కానివ్వండి, నెగిటివ్ ఇంపాక్ట్ కనబడేది అనుకోండి, అందులో అక్కడికే క్లోజ్ అయిపోతుంది, లేదా అందులో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ప్రయోగించడం జరుగుతుంది. అలా పైలట్ ప్రాజెక్ట్ అంటాము. మరి ఈ ఎల్పిజి ఏటీఎంని ఏ సంస్థ వారు తీసుకొచ్చారు? భారత్ పెట్రోలియం వారు. ఓకేనా? సో దేశంలో తొలి ఎల్పిజి ఏటీఎం ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆధారిత ఏఐ ఆధారిత స్మార్ట్ గ్యాస్ సిలిండర్ వెండింగ్ మిషన్, సిలిండర్ వస్తుంది. హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయబడింది. ఇక గురుగ్రామ్ హర్యానా అంటేనే మీకు గతంలో చాలా టాపిక్స్ గుర్తుకు రావాలి. భారతదేశంలోని మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం, ధాన్యపు ఏటీఎం. అండ్ 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించినాయి కదా, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి గురుగ్రామ్ కేంద్రంగా. సో ఇప్పుడు ఈ దేశంలో తొలి ఎల్పిజి ఏటీఎం అనేది ఎవరిచే ప్రారంభించబడిందంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. గ్యాస్ సిలిండర్ కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా 2 నుండి 3 నిమిషాల్లోనే సిలిండర్ పొందొచ్చు అంట. ఓకేనా? సాధారణ ఏటీఎం లాగే పనిచేస్తుంది, కానీ డబ్బులు రావు, సిలిండర్ వస్తుంది. సో దీనికి లిమిట్స్ ఉంటాయి, దేనికైనా కూడా పరిమితులు అనేవి ఉంటాయి. ఏదో ఎన్ని సిలిండర్లు పడితే అన్ని సిలిండర్ తీసుకోవాలి అని కాదు. సో భారత్ గ్యాస్ కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయి ఇక్కడ, ఫైబర్ బేస్డ్. సాధారణ లోహపు సిలిండర్ బరువు గ్యాస్తో కలిపితే దాదాపు 31 కిలోలు ఉంటాయి. ఇప్పుడు ఈ కాంపోజిట్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో 15 కిలోలు మాత్రమే ఉంటుంది వెయిట్. ఓకేనా? సో ఏఐ ఆధారిత స్మార్ట్ వెండింగ్ సిస్టమ్ ఇది. ఓకేనా? సో యూజర్ ఎవరైతే ఉంటారో, వినియోగదారు ఎవరైతే ఉంటారో అక్కడ కావాల్సిన డీటెయిల్స్ ఇవ్వాలి, బయోమెట్రిక్ డీటెయిల్స్ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా? సో నమోదిత మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి, ఓటీపీతో ధృవీకరణ చేయాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి ఆన్లైన్లో. ఓకేనా? రైట్. ఇక హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్ చూడాలి. హర్యానా రాష్ట్ర రాజధాని వచ్చేసేసి చండీగఢ్ ప్రత్యేకత ఏంటి? ద ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా ఎట్ ప్రజెంట్. భారతదేశంలో ఏకైక గ్రిడ్ సిటీ చండీగఢ్, బిల్ట్ సిటీ అది. మరి ఆ చండీగఢ్ అనేది కేంద్రపాలిత ప్రాంతం, కానీ అదే కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో 2 రాష్ట్రాలకి రాజధానిగా పనిచేస్తోంది, హర్యానా, పంజాబ్. క్లియర్? ఇక అక్కడ గవర్నర్గా ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్గా అశ్విన్ కుమార్ ఘోష్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ అశ్విన్ కుమార్ ఘోష్ గారు. ఇక ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బీజేపీ అధికారంలో ఉంది. హర్యానా రాష్ట్ర ఏర్పాటు ఏ సంవత్సరం అంటే 1 నవంబర్ 1966. ఏ రాష్ట్రం నుండి ఏర్పాటైందంటే పంజాబ్ నుండి. ఇక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారే కదా ఈ దేశంలోనే తొలి ఎల్పిజి ఏటీఎంని స్టార్ట్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 1952 ఇయర్లో స్థాపన జరిగింది. ఎప్పుడు నేషనలైజ్ జాతీయకరణ ఎప్పుడు చేశారంటే 1976లో. మరి ఈ బీపీసీఎల్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ముంబై. పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఏదైనా ఒక సంస్థ గురించి, జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ గురించి కానీ లేదా కేంద్ర శాఖ గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ చూడాలి. మరి బీపీసీఎల్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు ఈ శాఖకి? కన్సర్న్ మినిస్టర్ ఎవరు? హర్దీప్ సింగ్ పూరి గారు. ఓకేనా? భారతదేశంలో అమలవుతున్న కొన్ని ఎల్పిజి పథకాలను చూడాలనుకుంటే ఉజ్వల్ యోజన 2016లో ప్రారంభము. ఓకేనా? సో ఇటువంటి పేద కుటుంబాలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్ల ప్రధానమే లక్ష్యం. సో మీకు ప్రతి టాపిక్ని కూడా మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోటీ పరీక్షల కోణంలో మరొకసారి చెప్తున్నాను, వార్తల్లో నిలిచిన ఒక అంశానికి సంబంధించి బేసిక్స్ నుండి రావాలి. అండ్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి, కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో లింక్ చేయగలగాలి. దానికి సంబంధించి అడిషనల్ పాయింట్స్ ఇచ్చామనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు
జనరల్ స్టడీస్లో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? మీరు ప్రతిరోజు క్లాసెస్ చూడండి అంతే. సో గుజరాత్ తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. మరి ఈ టాపిక్ సంబంధించి ఏమేమి చూడాలంటే సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, మరియు తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగం అంట. ఏమంటాం స్పేస్ స్టార్టప్ వారు ఈ ప్రయోగంతో న్యూస్లోకి వచ్చారు. ఆ స్పేస్ స్టార్టప్ పేరేంటో గుర్తుంచుకోవాలి. మరి స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, లింక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. దీనిని 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది ఇన్స్పేస్ని. ఇన్స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడము. మరి ఇన్స్పేస్ సఫలీకృతమైందా, ఎలా ఇంపాక్ట్ చూపించిందంటే మీకు తెలుసు 2022 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం అని చెప్పేసేసి, ప్రైవేట్ లాంచ్ వెహికల్ ప్రయోగము, మనం ప్రారంభ మిషన్ అని చెప్పేసేసి, విక్రమ్ ఎస్ అని చెప్పేసేసి స్కై రూట్ ఏరోస్పేస్ వారు ప్రారంభించారు 2022లోనే. మరి ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అహ్మదాబాద్, గుజరాత్. ప్రస్తుతం ఇన్స్పేస్కి చీఫ్ ఎవరు అంటే పవన్ కుమార్ గోయంక గారు. మరి ఇన్స్పేస్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ ప్రయోగం జరిగింది. గుజరాత్లోని ధోలేరా వేదికగా తొలిసారి సౌండింగ్ రాకెట్ ప్రయోగము. సౌండింగ్ రాకెట్ అంటే ఏ సౌండింగ్ రాకెట్ ఈజ్ ఏ సబార్బిటాల్ రీసెర్చ్ రాకెట్, ఒక రీసెర్చ్ పరిశోధన రాకెట్ డిజైన్ టు ఎందుకోసం అంటే టు క్యారీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ టు ద అప్పర్ అట్మాస్ఫియర్. అప్పర్ అట్మాస్ఫియర్ అంటే కామన్గా 50 to 500 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. హైట్ అంటే ఆల్టిట్యూడ్లో మనం చూస్తాము. ఓకేనా, సరిపోతుంది. ఎక్కడి నుండి ప్రయోగించారు, ఏ సంస్థ పేరు వచ్చేసేసి ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఓఎస్ఆర్ఈ, ఓమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది అహ్మదాబాద్ బేస్డ్ స్టార్టప్, స్పేస్ స్టార్టప్. ఓకేనా. గుజరాత్ రాష్ట్రం తన తొలి సౌండింగ్ రాకెట్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం 2026 మార్చిలో ధోలేరా సమీపంలోని బవాలియారి గ్రామంలో జరిగింది. ఓకేనా, రైట్. ఇక భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో గుజరాత్ ప్రవేశాన్ని ఇది సూచిస్తుందంట. సో ప్రయోగ వివరాలు ఏంటంటే సింగిల్ స్టేజ్ సబార్బిటల్ రాకెట్, తాత్కాలిక ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగం. కామన్గా ఇస్రో ప్రయోగాలు అనుకోండి మనం తిరుపతి జిల్లా షార్ కేంద్రం నుండి లేదా శ్రీహరికోట నుండి జరుగుతుంది. అంతరిక్ష రంగంలో అత్యున్నత సంస్థ అంటే భారతదేశంలో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం వి నారాయణన్ గారు చీఫ్గా ఉన్నారు. ఓకేనా, రైట్. సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందంట ఈ సౌండింగ్ రాకెట్. ఓకేనా, రైట్. పేలోడ్ వాతావరణ డేటా సేకరణ కోసం మినీ ఉపగ్రహాన్ని ప్రయోగించారంట. కార్బన్ ఫైబర్ మరియు ఆధునిక పదార్థాలతో తయారు చేశారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారు. అనుమతులు ఇన్స్పేస్ అనుమతిని ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇన్స్పేస్ సంబంధించి నేను చెప్పిన బేసిక్ పాయింట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి, శాస్త్రీయ పరిశోధన మరియు వాతావరణ అధ్యయనాలకు ఉపయోగిస్తారు. సబార్బిటాల్ సౌండింగ్ రాకెట్, సబార్బిటాల్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఎన్ఎఫ్. సో ఇక గుజరాత్ రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని గాంధీనగర్, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. భూపేంద్రభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు. నెక్స్ట్ సదస్సులు సమావేశాలకు సంబంధించి చూద్దాము. ఏదైనా ఒక సమ్మిట్ లేదా సదస్సు లేదా కాన్ఫరెన్స్ గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని చూడాలి. ఫస్ట్ వచ్చేసి ఆ సదస్సు లేదా సమావేశం యొక్క పేరేంటో చూడండి, క్లారిటీగా చూడండి పేరు. ఆ సదస్సు లేదా సమావేశాన్ని నిర్వహించే సంస్థలేంటి. నెక్స్ట్ షెడ్యూల్, ఎప్పుడు అంటే ఏ తేదీల్లో. నెక్స్ట్ వెన్యూ, ఎక్కడ, ఏ ప్రదేశంలో. నెక్స్ట్ ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, థీమ్ విషయానికి వస్తే థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఓకేనా, మీకు ప్రతి సదస్సు గురించి, వార్తలు ఇచ్చిన సదస్సు గురించి పోటీ పరీక్షల కోణంలో
ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ చెప్తున్నాను. అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ వినండి. విన్న తర్వాత ఎలాగో మన CA 360 కోర్సులో డైలీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తం కూడా PDF రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది కదా. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సదస్సు పేరు వచ్చేసి భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ ఈరోజు మార్చ్ 19th కదా. సో మార్చ్ 19th ఈరోజు స్టార్ట్ అయింది ఈ సమ్మిట్. ఒక ప్రాముఖ్యత ఉన్న, ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ రంగంలో ఒక ప్రాధాన్యత ఉన్న సదస్సు. మార్చ్ 19th, 20th, 21st, 22nd ఈ 4 రోజుల పాటు జరగనున్న సదస్సు. సో షెడ్యూల్ చూశారు. వెన్యూ వచ్చేసేసి అంటే ఎక్కడ లొకేషన్, ఈ భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. యశోభూమి న్యూఢిల్లీ, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ద్వారకా ప్రాంతంలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా. యశోభూమి వేదికగా ప్రారంభమైంది ఈరోజు. మరి ఎవరు నిర్వహిస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ పవర్ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో ఈ సదస్సు అనేది ఈరోజు ప్రారంభమైంది. ప్రస్తుతం భారతదేశంలో కన్సర్న్ మినిస్టర్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గుర్తుంచుకోండి. సో థీమ్ వచ్చేసి, థీమ్ ఏంటని అడుగుతారు. థీమ్ ఇంపార్టెంట్. ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ, కనెక్టింగ్ గ్లోబల్లీ ఈ సదస్సు లేదా సమావేశం యొక్క థీమ్. సరిపోతుంది. ఈ 5 పాయింట్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ చూద్దాము. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 విద్యుత్ రంగానికి సంబంధించిన గ్లోబల్ సదస్సు, ప్రపంచ సదస్సు, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సదస్సు మరియు ప్రదర్శన కార్యక్రమము. సో నిర్వహణ తేదీలు క్లియర్. యశోభూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ అంటారు యశోభూమిని. ఓకేనా. సో థీమ్ గుర్తుంచుకోండి, ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ, కనెక్టింగ్ గ్లోబల్లీ. ఇందులో ఈ రంగానికి సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఫీల్డ్, విద్యుత్ రంగానికి సంబంధించి మేధావులు, నిపుణులు, వివిధ దేశాల నుండి రిప్రజెంటేటివ్స్ హాజరు కావడం జరుగుతుంది. విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, స్టార్టప్స్ అండ్ అంతర్జాతీయ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ సమ్మిట్, భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఇందులో చర్చలు జరుగుతాయి. ఎలక్ట్రిసిటీ రంగాన్ని, విద్యుత్ రంగానికి సంబంధించి ఇన్నోవేషన్స్ ఏమున్నాయి, సంస్కరణలు ఏం తీసుకురావాలి, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఎలా మళ్ళాలి, ప్రతి రంగంలో అటంటివి. సో పునరుత్పాదక శక్తి, శక్తి మార్పిడి, గ్రిడ్ ఆధునీకరణ, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెడుతుందంట ఈ సదస్సు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విద్యుత్ రంగ వేదికల్లో ఇదొకటి. ఓకేనా. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మన భారతదేశానికి సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించిన పాయింట్స్ మీకు పోటీ పరీక్షలు ఉపయుక్తంగా ఉంటాయి. సో ప్రపంచంలో 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు మరియు వినియోగదారు మన భారతదేశము. ఓకేనా. బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ విద్యుత్ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరని చెప్తున్నాను, మనోహర్ లాల్ ఖట్టర్ గారు కన్సర్న్ మినిస్టర్. విద్యుత్ చట్టం 2003 సంవత్సరం భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఉంటాయి కదా, వికసిత్ భారత్ లక్ష్యాలని, ఇటువంటివి. అలా 2070కి సంబంధించి వికసిత్ భారత్ అంటే 2047. సో 2070 నాటికి మన భారత్ నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుంది. భారత ప్రధాని గారి పంచామృత ప్రకటన, గ్లాస్గో వేదికగా కాప్ సదస్సులో చేసిన ప్రకటన, 5 సిద్ధాంతాలు గుర్తుపెట్టుకోండి. యశోభూమి, ఓకేనా, న్యూఢిల్లీ వేదికగా. ఇక నెక్స్ట్ మరొక సమ్మిట్ లేదా సదస్సు, ఇది మార్చి 18th నిన్నటి రోజున ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రైఫెడ్ వారి నిర్వహణ. ట్రైఫెడ్ అంటే ఏంటని అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ ఫస్ట్ బేసిక్ పాయింట్, ట్రైబ్, తెగ అనే నిర్వచనం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఉంటుంది. చాలామంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ అడుగుతారు, పోటీ పరీక్షలు అడుగుతారు. ట్రైబ్, తెగ అనే నిర్వచనం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉంది అంటారు. ఇక ఆర్టికల్ 342 ఈజ్ డిఫరెంట్, గుర్తింపుకు సంబంధించి, దట్ ఈస్ డిఫరెంట్. ఇక పక్కన పెడితే, సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లేదా ట్రైబల్ వెల్ఫేర్, గిరిజన వ్యవహారాల సంక్షేమ మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జువాల్ ఓరం. గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ అంటేనేమో కిరణ్ రిజిజు. ప్రతి ఒక్క పర్సన్ పేరు గుర్తుండాలి మనకి. మీకు ప్రతిరోజు నేను చెప్తా ఉంటాను కాబట్టి, ఒక టాపిక్లో భాగంగా ఇవన్నీ నేను చెప్తాను కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. ఏ పోటీ పరీక్ష అయినా,
వేస్తాయి పోటీ పరీక్ష 100% మన క్లాస్ నుండే ప్రశ్నలు వస్తాయి. ఓకేనా? సో భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ 2026 ఒక సదస్సు లేదా ఒక ఫెస్ట్, ఒక ఈవెంట్ 18th మార్చ్ రోజున స్టార్ట్ అయింది, 30th మార్చ్తో ముగుస్తుంది. ఓకేనా? ఎక్కడ? న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీ ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఓకేనా? దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ వైబ్రెంట్ ప్లాట్ఫామ్ సెలబ్రేటింగ్ ద హెరిటేజ్ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ట్రైబల్ ఇండియా. భారతదేశంలో గిరిజన సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చే ఒక ఫెస్ట్ ఇది. మరి సదస్సు యొక్క లేదా ఈ ఫెస్ట్ యొక్క థీమ్ ఏంటి అంటారు? థీమ్ వచ్చేసేసి రూటెడ్ రెసిలియంట్ రైజింగ్ అనేది భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ 2026 యొక్క థీమ్. మరి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాను కదా, ట్రైఫెడ్ వారు ఈ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎనఫ్. సో ట్రైఫెడ్ సంస్థ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలిసి భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ 2026 నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతోంది. ఓకేనా? ఈ కార్యక్రమాన్ని రీసెంట్గా జువాల్ ఓరం గారు ప్రారంభించారు. నిన్నటి రోజున మార్చి 18th రోజున స్టార్ట్ అయింది. లక్ష్యం గిరిజన సంస్కృతి, వైవిధ్యం మరియు వ్యాపార సామర్థ్యాన్ని ప్రోత్సహించడము. ఇక గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను కల్పించడం అనేది ఈ సదస్సు యొక్క లేదా ఈ ఫెస్ట్ యొక్క ఉద్దేశము. ఇందులో భాగంగా దాదాపు 200కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. 78 వందన్ వికాస్ కేంద్రాల ప్రాతినిధ్యము, 300కి పైగా కళాకారులు పాల్గొని ఇవన్నీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతిని ప్రదర్శించడము, వారి హస్తకళల పట్ల మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడము, ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇటువంటి ఫెస్ట్. ఇక ట్రైఫెడ్ విషయానికి వస్తే ట్రైఫెడ్ 1987లో స్థాపన జరిగింది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? రైట్. భారతదేశంలో 2011 జనగణన ప్రకారము ఎస్టీ పాపులేషన్ 8.6%. ఓకేనా? అడగవచ్చు. ఇక నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానివ్వండి, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడండి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇనిషియేటివ్స్ న్యూస్లో ఉంటే ఇంపార్టెంటా కాదా అంటే జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వచ్చిందంటే ఇంపార్టెంట్. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక ఇనిషియేటివ్ గురించి